మరణించడం అనేది తథ్యమైనప్పుడు ఆ మరణం అనేది ఏదో ఒక కారణంతో వెళ్తుంది. మరి మనకు మాత్రమే కారణాలు ఉన్నాయా? రమణ మహర్షికి ఒక కారణం ఉంది, ఆయన క్యాన్సర్ తో పోయాడు. రామకృష్ణ పరమహంసకి ఒక కారణం ఉంది, అదేవిధంగా ఆది శంకరాచార్యులకి ఒక కారణం ఉంది, షిరిడి సాయిబాబా కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం జ్వరం రూపంలో వచ్చింది. మనకు ఒక సామెత ఉంది, నింద లేనిదే పొందిపోదు అంటారు కదా. కాబట్టి అది జ్వరం రూపంలో వచ్చింది. ఒక 17 రోజుల పాటు ఆ జ్వరంతో బాధపడ్డారని మనం అనుకున్నాం. బాధపడ్డారంటే మనం మారిపోదు. బాధపడ్డారని మనం అనుకున్న తర్వాత ఆయన దేహాన్ని విడిచిపెట్టాడు. అయితే యోగులు దేహాన్ని విడిచిపెట్టడానికి, మనం దేహాన్ని విడిచిపెట్టడానికి ఏమైనా తేడా ఉందా అంటే 100% ఉంది. వాళ్ళు సంకల్ప మాత్రం చేత దేహాన్ని విడిచిపెట్టగలరు. మన ప్రయత్నం ద్వారా కూడా మనం దేహాన్ని విడిచిపెట్టలేము. ఆత్మహత్యలు తిరిగెట్టగలం. అంటే నేను కళ్ళు మూసుకొని స్మరించి అయ్యా ఈ క్షణం నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలంటే నీ వల్ల కాదు. కాబట్టి యోగులకి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంలో ఇంకో విషయం కూడా మీరు చెప్పాలి. సత్యక్తం మీరు బాగా పరిశీలించినట్లయితే, సంక్షిప్తం కానీ మేడం గారిది కానీ, అందులో ఒక్కొక్క సందర్భంలో బాబా వారు దేహంతో ఉన్నట్టు, ఎవరితో పుట్టినట్టు, ఏదో పెరిగినట్టు, షిరిడీలో నివాసం ఉన్నట్టు, ఇదంతా దేహాత్మ భావనతో రాసిన కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఆయన పరబ్రహ్మ స్వరూపుడుగా, ఆయనకి చావు పుట్టుకలు లేవు, ఆయన పుట్టేదేంటి, ఆయన మరణించేదేంటి అనేటువంటి భావనతో కూడా కొన్ని అధ్యాయాలు చెప్పబడింది. కాబట్టి ఏది నిజం, ఏది అబద్ధం ఆ సంశయం మనకు అవసరం లేదు. ఈ భావన ఎలా ఉంటే అలా తీసుకో. ఆయన దేహాత్మకంగా తీసుకున్నట్లయితే కదా, ఆయన తల్లిదండ్రులకు పుట్టాడండి, ఆయన షిరిడీకి వచ్చాడు, 60 ఏళ్ళు ఉన్నాడు, 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 ఆయన మరణించాడు, నేను సమాధి చెందాడు, ఏదైతే నువ్వు అనుకుంటావు అది నీ ఇష్టం. అయితే సమయం ఉంది. నేనైతే ఏమంటానంటే ఆయన మానవుడిగానే పుట్టాడు అని నేను నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే నేను మానవుడిగా, ఆయన నన్ను ఉద్ధరించడానికి వచ్చాడు. రావణాసురుని సంహరించడానికి శ్రీరాముడు మానవుడిగానే వచ్చాడు. ఎందుకంటే మానవుడిగా వస్తేనే రావణ సంహారం జరుగుతుంది. ఇక్కడ మానవుడిగా వస్తేనే నేను ఆయన నమ్ముతాను. నమ్మి బాబా వారు ఏంటంటే నా కోసం పుట్టాడు, ఆయన నా కోసం వచ్చాడు అదే నమ్మాలి. అంటే ఆయన ఎక్కడో పై స్థానంలో కూర్చోబెట్టినట్లయితే కనుక నేను నమ్మను. అందువల్ల బాబా వారు ఏం చేశారు, ఆత్మజ్ఞాన స్వరూపులై ఉండి కూడా, నిత్యం ఆత్మానుసంధానంలో ఉండి కూడా ఆయన ఎప్పుడూ జనాన్ని దూరంగా లేడు. అందరినీ దగ్గర చేసుకున్నాడు. అక్క అన్నాడు, అన్న అన్నాడు, అన్ని సంబంధాలు పెట్టుకున్నాడు. మామ అల్లుడని పిలిపించుకున్నాడు. మరి ఎందుకు అలా చేశాడు అంటే ఆయన కూడా మనలాగే ఉండడానికి వచ్చాడు, మనతో కలిసి ఉండడానికి వచ్చాడు. అలా కలిసి ఉండడం ద్వారా బోధించి ఆ బోధన ద్వారా మనల్ని మార్చాలనే దానికోసం వచ్చాడు తప్ప ఇంకొక విషయం కాదు. కాబట్టి నేను జ్ఞాని అనుకోండి, అప్పుడు నేనేమనుకుంటాను, ఆయనకి పుట్టుకేదండి, ఆయనకి చదవేంటండి, నేను జ్ఞాని అయితే కనుక. కాబట్టి నేను ప్రస్తుతానికి ఆయన మానవ స్వరూపంగానే నేను చూస్తున్నా. అందుకని శ్రీరామచంద్రుడు ఎంతమంది దేవతామూర్తులు వచ్చి అయ్యా నువ్వు అవతార పురుషుడివి, నువ్వు సాక్షాత్తు నారాయణుడివి అంటే లేదు నేను దశరథుడి యొక్క కుమారుడిని అన్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, నేను దశరథుడి కుమారుడినే, నేనే దేవుణ్ణి కాదు అని అన్నాడు. ఎందుకంటే అవతార కార్యం అది. అందువల్ల బాబా వారికి సంబంధించి మాట్లాడేటప్పుడు మహాసమాధి కట్టడం అంటే మహాసమాధి ఏంటండి, పిక్చర్ మీకు ఏమన్నా ఆయన తెలిపేదండి అన్న వాళ్ళు కూడా ఉంటారు, అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే ఏమంటానంటే నీ చర్మ చక్షువులకి ఏ దేహం అయితే కనిపిస్తూ ఉందో దానికే నువ్వు సాయి అని పేరు పెట్టావు. నువ్వు సాయి అని పేరు పెట్టింది దేనికి అంటే ఆది యొక్క నిజస్వరూపానికి కాదు. అలా నిజస్వరూపానికి పెట్టినట్లయితే 72 జన్మలుగా శ్యామ వస్తున్నాడు కదా, 72 జన్మలుగా నువ్వు నాకు తెలుస్తున్నాడు కదా, 72 జన్మల యొక్క రూపాలను చూపించండి. రూపాలు లేవు నువ్వు అనకూడదు. ఎందుకంటే శ్యామకు రూపం ఉంది. శ్యామ పుట్టాడు అంటే ఏదో ఒక రూపంతో పుట్టాడు. మరి శ్యామ కలుసుకున్నాడు అంటే ఏదో ఒక రూపంలో కలుసుకున్నాడు. ఆ రూపాలు చూపించగలవా నువ్వు? మీ వల్ల అవుతుందా? మరి విగ్రహం పెట్టావు, ఏ రూపంతో పెట్టావు విగ్రహం? ఆయన శరీరాన్ని ధరించినటువంటి శరీర రూపంతో పెట్టావా, లేదు ఆయన ఒక ఏదో నిరూపంగా పెట్టావా, నిరాకారంగా పెట్టావా? పెట్టలేదే. కాబట్టి ఇక్కడ కనిపించేటువంటి రూపం ఏంటి? బాబా వారు షిరిడీలో ఉన్నప్పుడు ధరించినటువంటి దేహ రూపమే. ఆ పటంలో ఉన్న రూపం ఏంటి? బాబా వారు ధరించినటువంటి శరీరం యొక్క రూపమే. నీకు శారీరక
భావన ఎక్కడి నుంచి పోయింది? నువ్వు పోయినప్పుడు నేను నమ్ముతా? ఇంతమంది ఇక్కడ ఉంటే నేను నమ్ముతా, ఎక్కడికి వచ్చి దండం పెడుతున్నావు కదా, మరి వీళ్ళందరూ సాయి స్వరూపాలే కదా, అక్కడి నుంచి మొదలుపెట్టు దండం పెట్టడం. ఆ గేటు దగ్గర నుంచి మొదలుపెట్టు, పెట్టమా? మరి అంతమందిని దాటుకొని వచ్చి ఆయన దగ్గరికి నిలబడి నమస్కారం పెడుతున్నావు కదా, అంటే అర్థమేంటి? బాబా అక్కడ ఉన్నాడు, అక్కడ ఎలా ఉన్నాడు? ఆ రూపంలో వచ్చాడు కాబట్టి ఆ రూపంలో ఉన్నాడు. అర్థమైందా? కాబట్టి ఒకడు తపస్సు చేసినాడు, తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమైనాడు. శివుడు ప్రత్యక్షమైనాడని చెప్పి అయ్యా కళ్ళు తెరవరా స్వామి నేను వచ్చేసాను, చాలా సేపు అయితే నేను వచ్చి అంటే ఆయన చూశాడు. చూస్తే ఆయన మామూలుగానే ఉన్నాడు, మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకుని ఉన్నాడు. అయ్యా నేను నీ కోసం, నేను శివుడి కోసం. నేను శివుడు లేదా? నువ్వు శివుడు ఎలా అవుతావు? శివుడు అయితే పాము ఏది, జటాచూడం ఏది, పులి చర్మం ఏది, జంటి చర్మం, పులి చర్మం ఏది, మరి ఏంటది అని అంటే, అరే నాయన నువ్వు చూసినటువంటి శివుడు అక్కడ కాలం వాడు, నేను కలియుగంలోకి వచ్చా, మీరు మారినప్పుడు నేను మారినా, సరే మీకు పిలకేది, మీకు దోవతేది, మీకు పంచేది అని అడిగితే ఏం చెప్తాం? అంటే అర్థం ఏంటంటే నువ్వు ఫిక్స్ అయిపోయినావు, ఈ రూపం ఏది, ఈ రూపం ఏది, ఈ రూపం ఏది, కృష్ణుడు ఎలా ఉంటాడు, రాముడు ఎలా ఉంటాడు, శివుడు ఎలా ఉంటాడు, అవునా కదా, అమ్మవారు ఎలా ఉంటారు. వాస్తవానికి ఈ రూపాలన్నీ ఎవరు క్రియేట్ చేశారండి? ఆ లెక్కకు వస్తే మాట్లాడుతున్నా, ఈ రూపాలన్నీ ఎవరు క్రియేట్ చేశారు? వినాయకుడు ఎలా ఉంటాడని ఎవరు చెప్పారు? శివుడు ఎలా ఉంటాడని ఎవరు చెప్పారు? ఎవరు చూశారు? ఎవరు రాశారు? రవివర్మ అనేటువంటి చిత్రకారుడు రాసినటువంటి చిత్రాలే ఇవన్నీ కూడా. కానీ మన బాబాకి అది అవసరం లేదు, ఆయన ఒక రాయాల్సిన అవసరం లేదు, ఒక గీయాల్సిన అవసరం లేదు. ప్రత్యక్షంగా మన కళ్ళ ముందే మన రూపంలో వచ్చి మనల్ని ఆదుకోవడానికి వచ్చాడు కాబట్టి అలా భావించాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ తర్వాత మహాసమాధి ఘట్టానికి ముందు ఆయన 2 సంవత్సరాలకు ముందే హెచ్చరించాడు. ఎందుకు హెచ్చరించాలి? చెప్పొచ్చు కదా, ఇదే సమస్య. చెప్పడు ఆయన, ఏది డైరెక్ట్ గా చెప్పడు. అలా డైరెక్ట్ గా చెప్పనందువల్ల చుట్టూ పెట్టుకొని కొట్టుకుంటారు సాయి భక్తులు. అంటే దీనికి అర్థం ఇదే, ఒక ఆయన అంటాడు కాదు అదే అర్థం అంటాడు, ఎందుకు వచ్చిన పడవయ్యా బాబా, అదే డైరెక్ట్ గా నువ్వు చెప్పొచ్చు కదా, చెప్పడు. మరి ఎందుకు ఈ దొంగ తిరుగుడు? అలానే ఉంటుంది జ్ఞానం అంతా, జ్ఞానం అంతా అలానే ఉంటుంది. అందువల్లనే ఆయన ఎప్పుడు తికమక పెట్టి గందరగోళం చేసి ఆయన లాస్ట్కి అరే నేను హిందూ, నేను ముసల్మానులను కూడా భావించకుండా నువ్వు గర్భం చూసావు కదా అని అంటే దాన్ని పట్టుకున్నారు వీళ్ళు. పట్టుకొని చూసావా బాబా వారే ముసల్మాన్ అన్నాడు అంటే ఒక తిరుగుడు మొత్తం. అందువల్ల ఆయన 2 సంవత్సరాలకు ముందేనే మహాసమాధి చెందుతానని చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు? సింహోల్లంఘనం, అందరూ చదివిన వాళ్ళే కదా. సింహోల్లంఘనం రోజు ఆ పండగ జరిగినప్పుడు, సింహోల్లంఘనం అంటే ఏంటో తెలుసు, గ్రామ సరిహద్దుల్ని దాటించడం. కాబట్టి ఆ సరిహద్దులు దాటించేటప్పుడు సింహోల్లంఘనం అనే ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం గ్రామ సరిహద్దుల్ని దాటించడం సింహోల్లంఘనం, దేహానికి ఉన్నటువంటి సరిహద్దుల్ని దాటించడం ఆయన చెప్పిన సింహోల్లంఘనం. అయినా నేను ఈ ఊరి విడిచి వెళ్తానని నేను ఉన్నాను అనుకోండి మీతో, అప్పుడు ఏమన్నట్టు? రాజమండ్రి విడిచి వెళ్తానన్నా, దేహాన్ని విడిచి వెళ్తానన్నా? రాజమండ్రి నీకు అనిపిస్తుంది. జ్ఞానం ఎలా మాట్లాడతాడంటే నేను ఈ రోజు ఊరి విడిచి వెళ్తున్నా అంటే, అప్పుడు రేపు జరిగినప్పుడు అబ్బాబా అని చెప్పండి ముందు సరే అలా ఉంటుంది. కాబట్టి సింహోల్లంఘనం అంటే విడిచిపెట్టడం, సరిహద్దులు దాటిపోవడం. ఆయన ఏమన్నాడు? తన ఒంటి మీద ఉండేటువంటి కంపెనీని లంగోటిని మొత్తం తీసి దునిలో వేస్తే, ఆ దుని ప్రజ్వలితే అప్పుడు నగ్నంగా నిలబడి ఇప్పుడు చెప్పండి రా నేను హిందువునా ముసల్మానునా అని అన్నా కూడా సిగ్గు లేకుండా ఇప్పటికీ ఆయన యొక్క జన్మని, ఆయన అవతారాన్ని ప్రశ్నించేటువంటి మూర్ఖులు ఇప్పటికీ వాళ్ళు సచరిత్రలో బాబా గురించి తెలీదు, పట్టించుకోవద్దా? మీకే సంబంధం, బాబా భక్తులు కాదు కదా మీరంటే మేము కనిపెడుతూనే ఉంటాము, మేము విమర్శిస్తూనే ఉంటాం అని అంటారు. ఈ మూర్ఖపు జాతి ఉంటారు. ఇది పది దగ్గర ఉంటారు, ప్రతి యుగంలో ఉన్నారు, ఈ యుగంలో కూడా ఉంటారు. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నగ్నదేహానికి కులం ఏంటి? నగ్నదేహానికి జాతి ఏంటి? నగ్నదేహానికి మతం ఏంటి అని అంటే అప్పుడు అర్థం ఏంటంటే మీరు నా బాహ్యాన్ని చూసి అంచనా వేస్తున్నారే తప్ప నా అంతరాత్మని చూసే శక్తి మీకు లేదు. ఇప్పుడు ఏమన్నా చూడగలరేమో ప్రయత్నించండి అని అన్నాడు. దీనికి సంబంధించిన ఒక ఉపమానం నాకు బాబా వాళ్ళు ఇచ్చారు. నేను ఒకసారి ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళాను. ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కాస్త లేట్ అయింది, 2 నిమిషాలు లేట్ అయింది. నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి న్యూజిలాండర్లు అందరూ కూడా, చైర్ పర్సన్స్ అందరూ కూడా.
అప్పుడు నేను వెళ్ళగానే మస్తాన్ బాయ్ గారు రెండు సంతకం పెట్టాలన్నాడు చీఫ్. మస్తాన్ బాయ్ ఏంటి? నా పేరు కర్లపూడి కృష్ణ. అవును మస్తాన్ బాషా కాదా? కాదండి. అదే సారీ అండి అంటే ఇక్కడ పెట్టండి. నాకు అప్పటి నుంచి మనసులో ఏంటి మస్తాన్ బాషా ఏంటి అంటే అప్పుడు చూసుకుంటే నా వేషం మస్తాన్ బాషా లాల్జీ పైజామా కుటుంబంటే ఆయన ముస్లింలు ధరించే ఉద్దేశం. ఆ రోజు వేసుకుని వచ్చేసారు. అంటే ముస్లింస్ కొద్దిగా పొడుగ్గా ఉంటాయి, సపరేట్ గా ఉంటాయి. అంటే అర్థం ఏంటి? నా బాహ్యాన్ని చూసి నా కులాన్ని అంచనా వేశాడు కదా, ఇదే బాబా వారు చెప్పింది. కాబట్టి చాలా మందికి అసలు ఎవరు ఏంటో తెలియదు. ఇప్పుడు ఆయన క్యాస్ట్ చెప్పకుండా ఆయన ముస్లిం అని ఎవరైనా అనుకుంటారా? మీ వల్ల అవుతుందా? ప్రయత్నించి చూడండి, సమస్య లేదు మీ వల్లగా. ఆయన చెప్పుకుంటేనే ఆయన ముస్లిం అని బయటపడుతుంది. అదే బాబా వారు చెప్పింది. ఇక్కడ బట్టలన్నీ తీసేసి ఆహారాన్ని తీసి పెట్టేస్తే నువ్వు నా అంతరంగాన్ని ఎలా కొలవగలవు, లేవు అని చెప్పినటువంటిది అది. ఆ తర్వాత జరిగిన సంఘటన తాత్యాకు, రామచంద్ర పాటిల్కి, బాలా శింపీకి, బాబాకి జరిగినటువంటి ఒక కథ. అంటే 2 సంవత్సరాలకు ముందు రామచంద్ర పాటిల్కి జ్వరం వచ్చింది. ఆ జ్వరం మితిమీరిపోయి బాబా నేను ఉంటానా ఉండనా, ఉండాల్సిన అవసరం లేదని తీసుకెళ్ళిపో అని అన్నప్పుడు లేదురా నీ మరణ చీటీని తీసి పడేశాను, నీ చావు చీటీని తీసేశాను, నా భయం అంతా నీ గురించి కాదు ఆ తాత్య కొద్ది పాటిల్ గురించి. ఆయన 2 సంవత్సరాల తర్వాత మరణిస్తాడు. అది కూడా నమ్మకంగానే. అప్పుడు ఆయన అనుకున్నాడు అయ్యో తాత్య చనిపోతాడా నా మిత్రుడు అనుకొని ఆ రహస్యంగానే ఉంచమని బాబా చెప్తే రహస్యంగానే ఉంచి బాలాశిల్పికి మాత్రమే చెప్పాడు. రహస్యంగా మనం కూడా అంతే కదా, ఎవరైనా ఎవరికి చెప్పొద్దు అంటే ఎవరికి చెప్పరండి అని ఒక్కరికి మాత్రమే చెప్తారు. ఆ ఒక్కరు కూడా ఎవరికి చెప్పరు, ఇంకొకరికి మాత్రమే చెప్తారు. ఆ విధంగా 2 రోజులు మొత్తం బాగిపోతుంది కంప్లీట్ గా. ఇది రహస్యం, దీన్ని రహస్యం అంటారు. అందువల్ల శాపం ఉంది కదా స్త్రీలకి నోట్లో నామదని, ఇది దీన్ని రివర్స్ చేసుకోండి. బాబా చెప్పి స్త్రీలకే కాదురా పురుషులకు కూడా ఈ రోగం ఉంది అని చెప్పడానికి. అసలు ఆ తర్వాత ఆ రోజు వచ్చింది, బాబా వారు జ్వరాన్ని పడ్డారు. తాత్య ఆల్రెడీ జ్వరంలో ఉన్నాడు. ఇంకా తాత్య బాధకు క్షీణిస్తూ ఉంది. రామచంద్ర పాటిల్, బాలాశిల్పి భయపడిపోతూ ఉన్నారు. ఎందుకంటే బాబా చెప్పిన మాట తప్పు కాదు, ఖచ్చితంగా తాత్య మరణిస్తాడు అనుకునేటువంటి సందర్భంలో అప్పుడు రాస్తారు. అద్భుతం జరిగింది. వారు తమ శరీరాలని మార్చుకున్నట్టు చావును మార్చుకున్నారు. తాత్యాకు బదులుగా బాబా వారే దేహ సమాధి అయినారు అని రాశారు. అది సింపుల్ గా రాశారు. అయితే అక్కడ జరిగిన సంఘటన అదంత సామాన్యమైన సంఘటన కాదు. అది సింపుల్ గా 2-3 వాక్యాలతో పోయేది కాదు. ఆ చివరి సందర్భంలో నాకు గుర్తున్నది ఒక చిన్న అంశం. నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, నన్ను గగుర్పాటు చేసినటువంటి అంశం ఏంటంటే, చివరి దశలో బాబా వారికి తాత్యాన్ని చూడాలనిపిస్తుందట. అది కదా ప్రేమ అంటే. చివరి దశలో ఎవరిని చూడాలనిపిస్తుంది? మనవరాలను చూడాలనిపిస్తుంది. కాబట్టి బాబాకి తాత్యాన్ని చూడాలనిపించిందంటే ఆయన పుణ్యం, ఆయన చేసుకున్న అదృష్టం సామాన్యమా? అప్పుడు పిలిపించి తీసుకురామన్నారు. ఆయన తీసుకొచ్చి నడిచే పరిస్థితిలో లేడు. అప్పుడు సంఘంలో ఆసరాగా పెట్టుకొని తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టారు. మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ మామ అల్లుళ్ళు మాట్లాడుకుంటున్నారు. చివరి సంభాషణ, అద్భుతమైన సంభాషణ. 2 ఉయ్యలు నేను రమ్మన్నాను. 2 ఉయ్యలు వస్తాయి, కానీ మనసు మార్చుకున్నాను. ఒక ఊయల్ని వెనక్కి పంపాను, ఆ ఊయల్లో నేను వెళ్తాను రా. అప్పుడు తాత్య అన్నాడు, బాబా నువ్వెందుకు వెళ్ళడం, ఆ ఊయల్లో నన్నే పంపరాదా? అరే నీకు కుటుంబం ఉంది, నీ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనసు మార్చుకున్నా, నీకు బదులుగా నేను వెళ్తున్నాను అన్నాడట. అప్పుడు తాత్య అన్నాడట, బాబా నాకున్నది 2-3 ఆధారపడిన వాళ్ళు, నీ మీద లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. నా కుటుంబం కంటే నీ కుటుంబం పెద్దది, కాబట్టి కనికరించు, నన్ను తీసుకెళ్ళంటే నోరు మూసుకో, వెళ్ళి ఇక్కడి నుంచి అని వెళ్తుంటే, తాత్య వెళ్తుంటే అలా కళ్ళ పొలిచి చూస్తున్నాడు. ఎందుకంటే తెలుగు ప్రయాణం బాబా వారికి తప్పలేదు. అందుకని అన్నాడు కదా, నేను కూడా తగులుకున్నానే అని సచరిత్రలో సందర్భంలో అన్నాడు. దానికి ప్రమాణం తగులుకున్నాడు. ఆయన కూడా తగులుకోబట్టే ఈ రోజు ఇంతమంది చేత తండ్రి మామ అని పిలిపించుకుంటున్నాడు కదా ఆయన.
ఆ ప్రేమ బంధంలో ఎవరైనా పడిపోవాల్సిందే. బాబా కూడా తప్పించుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత మహాసమాధి ఘట్టం 5. అయితే ఆ ఘట్టానికి సంబంధించి 2-3 విషయాలు మాట్లాడుకోవాలనుకుంటే, బాబా వారు మహాసమాధి చెందిన తర్వాత వీళ్ళందరూ కూడా కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. బాబా వారిని హిందూ సాంప్రదాయంలో చివరి చేయాలి, సంస్కారం చేయాలని, లేదు ముస్లిం సాంప్రదాయంలో చేయాలని గొడవలు జరిగినాయి. తర్వాత ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ ప్రకారంగా చివరి కార్యక్రమం జరిగింది. ఆ ఓటింగ్ లో ప్రధానంగా నిలబడి కర్ర పట్టుకొని బాబా వారిని పూటివాడలో పెట్టాలి అని నడుం బిగించిన యువకుడు ఎవరు? రామచంద్ర పటేల్ గారు. ఆయన నిలబెట్టబట్టి, ఆయన కర్ర పట్టుకొని నిలబడితే మేము ఒప్పుకోం, మీరు చీట్లు వేయండి, ఏది వేయండి, బాబా వారి చివరి మాటలు నన్ను తీసుకెళ్లి వాడాలో ఉంచండి, నాకు ఇక్కడ సరిగా లేదు అని అన్నాడు. ఆయన విన్నాడు, దానికి నిలబడి చివరికి అలా జరిగింది. కాబట్టి ఈ రోజు మనకు దర్శనం ఇస్తున్నటువంటి ఆ దర్శన భాగ్యం కలగడానికి కారణం ఏంటంటే, ఇంతమంది హిందువులు ఆయన దైవంగా కొలవడానికి కారణమైనటువంటి వాడు, మూలమైన వాడు ఆ రామచంద్ర పటేల్ అనేటువంటి భక్తుడు. ఆయన ద్వారా ప్రేరణ కలిగించి బాబా వారు అది ఇచ్చారు. మీరు గమనించండి, బాబా వారిని ముస్లిం సాంప్రదాయంలో అంతిమ సంస్కారం చెయ్యాలి అని అన్న వాళ్ళల్లో ఒక పేరు విచిత్రంగా మీకు అనిపిస్తుంది, కుశాల్ చంద్ గారు. విచిత్రం అనిపిస్తుంది. ఎందుకు అంటే కనుక, ఏ భక్తుడినైతే చూడాలి అని తపన పడ్డాడో బాబా వారు, ఏ భక్తుడి కోసం పరితపించాడో ఆ భక్తుడే బాబా వారిని ముస్లిం గా భావించి ముస్లిం సాంప్రదాయంలో అంతిమ సంస్కారం చేయమన్నాడే. అసలు ఏంటి బాబా లేనదు అర్థం కావే అని పిచ్చి పట్టిపోతుంది మన కనుక. కాబట్టి ఆయన అర్థం చేసుకోవడం ఎవరికి సాధ్యం కాదు కాదు కాదు. అర్థమైనాడని మనం భావిస్తే మనకంటే మూర్ఖులు ఎవరు లేరు. కాబట్టి కుశాల్ చంద్ అన్నాడు, చాలా మంది ఓట్లు వేశారు. ఆ తర్వాత మహాసమాధి అయిన తర్వాత ఈ అధ్యాయంలో ప్రస్తావించినటువంటి విషయం ఏంటంటే, మసీదు కూలిపోయింది, వర్తకులు నన్ను చికాకు పరుస్తున్నారు, నువ్వు వచ్చి పూలతో నన్ను కప్పు అని చెప్పి దాసగారు మహారాజుకి ఆయన దర్శనం ఇవ్వడం. ఆ తర్వాత దాంట్లో చాలా తర్కం ఉంది, దాని గురించి చర్చించాలంటే 1 అవర్ మనకు సరిపోదు కాబట్టి పక్కన పెడుతున్నా. అందులో నాకు ఒకటే విషయం చెప్తున్నా, వర్తకులు నన్ను చీకాకు పరిచారు, అది ఒక్కటి పట్టుకుంటే సరిపోతుంది. వర్తకులు ఎప్పుడూ చీకాకు పరుస్తారు బాబా అని. అందుకనే తే తే అంటారు, తీసుకో తీసుకో నేనంటాను, వాళ్ళేమో తే తే అంటారు. వీళ్ళందరూ ఎవరండి? వర్తకులు, బాబాతో వ్యాపారం చేసేవాళ్ళు. వీళ్ళందరికీ కలిపి పేరు పెట్టాడు. అయ్యా, భక్తులు నన్ను విసిగించలా, జ్ఞానులు నన్ను విసిగించలా, నన్ను వర్తకులు విసిగించాలంటే బాబా దగ్గరకు వచ్చి, బాబా నాకు ఈ కోరిక తీరిస్తే నీకు ఈ సేవ చేస్తాను అని ఎవరైతే అంటారో వాళ్ళందరూ వర్తకులే, వాళ్ళందరూ ఆయన విసిగించిన వాళ్ళే. అలాగని చెప్పి ఆయన వదిలిపెట్టాడు, తీసుకుంటాడు దగ్గరగా వేరే విషయం. అందువల్ల దాసు గారికి చెప్పాడు, చంద్రాబాయి కల్లో కనిపించి చెప్పాడు. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పింది ఎవరికి అంటే కనుక, శ్యామ యొక్క మేనమామ, ఎవరైన పేరు లక్ష్మణ్ మామ, ఆయన కనిపించాడు. అప్పుడు అన్నాడు అద్భుతమైన మాట, నా జరిగిన చర్చ అంతా అదే. అరే బాబు సాహెబ్ జోకు నేను చనిపోయానని అనుకుంటున్నాడు, కాకడ హారతి ఇవ్వడు, వచ్చి కాకడ హారతి అని ఒక భక్తుడిని ఎన్నుకున్నాడు. ఆయన అదృష్టం సామాన్యమా? ఎలా వచ్చింది ఆ అదృష్టం అంటే, ఆయన నియమబద్ధంగా అన్ని దేవతలందరినీ పూజించి, బాబాని పూజించి రోజు సేవ చేసేవాడు. ఆయన కల్లో కనిపించి చెప్పాడు. అప్పుడు ఆయన ఆరతికి సంబంధించిన సామగ్రి అంతా ఎత్తుకొని అక్కడికి వెళ్ళాడు. అక్కడ దృశ్యం ఎలా ఉంది? చుట్టూ పోలీసులు ఉన్నారు, అంతా పకడ్బందీగా ఉంది, చర్చలు జరుగుతూ ఉన్నాయి, చీట్లు వేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో నేను బాబా వారికి హారతిస్తానంటే ఎవరైనా ఒప్పుకున్నారా? అప్పుడు మౌలవీలు వచ్చారు, లేదు లేదు హారతికి ఏం లేదు, ముందు తెరవేంటి అని అడ్డం పడినా కూడా పక్కకు తోసి పడేసి, భక్తుడు ఎప్పుడు అలా ఉంటాడు, తోసి పడేసి బాబా దగ్గరికి వెళ్ళి బాబా హారతిచ్చి, కారణం హారతిచ్చి, చివరిగా ఆయన చేతిని అలా విప్పార్చి ఆ చేతిలో దక్షిణ పెట్టాడు. బాబా, ఇది నీకు సమర్పించే చివరి దక్షిణ, భౌతిక దేహంతో ఉన్నప్పుడు అని కన్నీరు గార్చి అక్కడికి చూపించాడు. మరి ఏం భక్తి అంటే అది? ఎవరికి వస్తుంది ఆ భాగ్యం? ఎంత గొప్ప భాగ్యాన్ని పొందారు వాళ్ళందరూ. ఆ విధంగా
వాళ్ళందరూ దాన్ని మహాసమాధి అయిన తర్వాత ఆ తర్వాత రెండో ఘట్టంలోకి వస్తాం మనం. ఆ తర్వాత చాలా ఉన్నాయి. బాబా వారు మరణ సన్నాహం చేసుకున్నారు, బాబా వారు మత గ్రంథాలని చదివించుకున్నారు, రామ విజయాన్ని వజే అనే భక్తుని ద్వారా చదివించుకున్నారు. ఆ తర్వాత ఇంకొక విషయం కూడా ఔరంగాబాద్ గారికి పంపించి అక్కడ ఒక ముస్లిం భక్తుల్ని పంపించి ముస్లిం సాంప్రదాయంలో ఏవైతే చేయాలో అవన్నీ కూడా చేయించాలని కూడా సచరిత్రలో చెప్పబడింది. కానీ మనకు ఆ విషయాలు ఎక్కడ ప్రస్తావనకి రావు, కానీ హిందువులకు సంబంధించిన విషయాలు మాత్రమే ప్రస్తావనకు వస్తాయి. బాబా వారు రెండు విషయాల్లోనూ చివరి వరకు అదే బ్యాలెన్స్ తో ఆయన ఉన్నారు. తర్వాత ఒక అద్భుతమైన ఘట్టం 72 గంటల సమాధి. 72 గంటల సమాధి. దానికి ఎవరు ముఖ్యమైనటువంటి భూమిక పోషించారు అంటే మహల్సాపతి. మహల్సాపతి లాంటి భక్తుడు ఇంకొకరు ఉండరు. అందువల్లనే ఆ బిరుదు ఆయనకి మాత్రమే వచ్చింది, భక్త మహల్సాపతి. ఇంకెవ్వరికి ఆ బిరుదు పెట్టుకునే ధైర్యం కూడా లేదు. ఎవరైనా ఏమైనా పెట్టుకుంటారు, కృష్ణ సాయి, ఇంకొక సాయి, ఇంకొక సాయి అని. భక్త అనేటువంటి ఒక 2 అక్షరాలని అలా చేర్చుకునే సాహసం ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు. కాబట్టి భక్త మహల్సాపతితో చెప్పి తన ఉబ్బస వ్యాధి నుంచి ఉపశమనాన్ని పొందడానికా అన్నట్టు, అది అన్నట్టే, అదే కారణం కాదు. ఉబ్బస వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి 72 గంటల సమాధి లేదని చూపిస్తాడు బాబావారు. ఆయన ఆ విషయంలో చాలా చిన్న విషయం. ఎంతో మంది రోగాలను పోగొట్టినటువంటి బాబావారు స్పర్శ మాత్రం చేత, సూపు మాత్రం చేత, సంకల్ప మాత్రం చేత ఎంతో మంది రోగాలు పోగొట్టినటువంటి బాబావారికి తనకున్న ఉపస వ్యాధిని పోగొట్టుకోవడానికి 72 గంటల సమాధి దృశ్యాన్ని చూపించాలా? అవసరం లేదు. కానీ ఆత్మతత్వాన్ని చూపించడానికి ప్రత్యేకంగా మన కోసం ప్రదర్శించబడినటువంటి లీల. అంటే నేను ఈ శరీరమే కాదు, ఈ శరీరం లేకుండా నేనున్నాను, ఆ తర్వాత శరీరంలోకి వచ్చి నేను ఉన్నాను కదా బయట అని చూపించాడు. అంటే అర్థం ఏంటంటే శరీరంలో ఉన్నప్పుడు బాబావారు ఉన్నారు, శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు బాబావారు ఉన్నారు దేహంతో, మరలా ఆత్మ శరీరంలోకి వచ్చినప్పుడు ఆయన వల్ల ప్రకటితమైనాడు. ఆత్మతత్వాన్ని ఆయన ప్రదర్శించాడే తప్ప ఇంకొకటి కాదు. మరి ఈరోజు 5 గంటలకి సమావేశం ముగుస్తుందంటే 5:30, 6 గంటల వరకు అధ్యక్షుడు కొనసాగిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళు సంతోషంగా అబ్బా బాబా సత్సంగం వినడానికి 1 గంట అవకాశం వచ్చింది అని ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ. ఇంకొక గంట పొడిగిస్తే రాత్రి 10 అయినా కూడా అధ్యక్షుడు వాళ్ళు వదలకుంటుంటే అప్పుడు ఇల్లు గుర్తుకు రాకుండా ఉండగలిగిన వాళ్ళు ఎంతమంది, బాధ్యతలు గుర్తు రాకుండా ఉండగలిగిన వాళ్ళు ఎంతమంది, శుద్ధాలను భరించగలిగిన వాళ్ళు ఎంతమంది, దప్పికను భరించగలిగిన వాళ్ళు ఎంతమంది. కానీ 72 గంటల పాటు పచ్చి గంగ కూడా ముట్టకుండా బాబా వారిని తన తొడపై నుంచి శిరస్సును తీయకుండా అలా తీర్చుతో కూర్చోవడం ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? ఒక మహల్సాపతికే సాధ్యమైంది. కాబట్టి ఆయన భక్త మహల్సాపతి అయినాడు. ఆయననే ఆ సేవ లేకపోతే 30 సంవత్సరాలు పైగా బాబా యొక్క లీలలన్నీ పోయి ఉండేటివి. ముఖ్యంగా ఇది అస్సలు లేదు. ఎందుకు లేదంటే దీంట్లో మీరు గమనిస్తే 1910 నుంచి మాత్రమే గ్రంథస్థం చేయబడినటువంటి లీలలు అందులో ఉన్నాయి. మహా భక్తులందరూ వచ్చిన డేట్లు పరిశీలించండి. 1908, 1910 అంతే. అంతకు ముందు చరిత్రలో లేదు మనకు. అంటే అతను మహల్సాపతి కారణంగా ఈ రోజు మన చేతిలో ఈ సచ్చరిత్ర ఉంది. మహల్సాపతి కారణంగా మనం బాబాని స్మరించుకోగలుగుతున్నాం, ఆయన బోధనలను పరిశీలించుకోగలుగుతున్నాం, ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నాం. కాబట్టి భక్త మహల్సాపతికి గట్టిగా, భక్త మహల్సాపతికి, భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదేమా నీరాజనం. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదేమా నీరాజనం. ఆవో సాయి అన్నావు, అనన్య భక్తిని చాటావు, సాయి దేహానికి కాపుగాచి సబూరి చాటావు, సాటి లేని సాయి సన్నిధి మాకు ఒసగినావు.
ఏదో అని తలచిన గుండె పగిలిపోతోంది, మనసు మోగదవుతోంది. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదేమా నీరాజనం. సాయి మాట వేదవాక్కుగా తలచావు, నిలిచావు వెన్నుదన్నుగా. ఎంతమంది ఎన్ని చెప్పినా కదలని సడలని ఈక్షపూనగా. ఆకలి తప్పులు మాని ఎలా ఉండగలిగావు, సాయిని ఒడిలో మోసి భాగ్యశాలివైనావు. పిడుగులొచ్చి పైబడిన తొలకని స్థైర్యం, సునామీలు ముంచేసిన గదలని ధైర్యం. నిన్ను మించిన భక్తాగ్రేసరులెవరున్నారయ్యా, నీకు నీవే సాటి అంటోంది భక్త కోటి. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదేమా నీరాజనం. ధనము పైన ఆశ లేదుగా, ఏ ప్రతిఫలము ఆశించని సేవ నీదిగా. కోరికల జాడలేదుగా, ఏ కష్టాలు వస్తులకు గడవలేదుగా. శరణాగతి భావనకు నిలువెత్తు నిదర్శనంగా. సూర్య చంద్రులుండు వరకు మాయని ఘనత, సాయి భక్త కోటి మీకు చూపుతోంది కృతజ్ఞత. నిన్ను మించిన భక్తాగ్రేసరులెవరున్నారయ్యా, నీకు నీవే సాటి అంటోంది భక్త కోటి. భక్త మహల్సాపతి నీకు వందనం, నీ త్యాగానికి ఇదేమా నీరాజనం. కాయమందులరా, అలాంటి మహనీయుడిని సదా స్మరించుకుంటూ ఉండాల్సిందే. ఎక్కడైనా సరే బాబా కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి భక్తుల యొక్క చిత్రపటాలను కూడా ప్రదర్శించడం అనేది ఒక ఆనవాయితీగా ఉండాలి. మరొక దౌర్భాగ్యం ఏంటంటే, ఏ గుడికైనా తమ జీవితాంతం కృషి చేసినటువంటి భక్తుడు చనిపోతే ఆ భక్తుడి యొక్క ఫోటో పెట్టడానికి ధర్మకర్తకి మనసు రాదు. ఎందుకో అర్థమే కాదు. ఎంత స్వార్థం ఉంటుందంటే, ధర్మకర్త బాధ్యత ఏంటి? ఆ గుడి కోసం ఎవరైతే అహర్నిశలు పనిచేసి దేహ త్యాగం చేశాడో ఆయనకు స్మృతిగా పెట్టాలి. బాబా సంప్రదాయంలో ఉందా లేదా? షిరిడీలో చుట్టూ బాబా భక్తులు పెట్టుకున్నాడు కదా, మరి ఇక్కడికి ఎందుకు జరగడంలా? ఇక్కడ ఏంటంటే అహంకారం, వారికి స్వార్థం, ఇంకొకరి ఫోటో పెడితే తట్టుకోలేరు. అలాంటి జాతీయం నుంచి బయటకు రావాలి. ఉదాహరణకి మందిరం అనుకోండి, ఈ మందిరానికి సేవ చేసిన వాళ్ళు ఎవరైనా పరమపదిస్తే వచ్చే సంవత్సరం ఆ ఫోటో అక్కడ ఉండాలి. ఆయనండి ఈ గుడి కోసం సేవ చేశాడండి 10 మంది స్మరించుకోవాలి. అంతకి మించి ఏమి ఇవ్వగలవు కృతజ్ఞత? కానీ నేను గమనిస్తున్నా చాలా గుడుల్లో అవి లేవు. ఆ సాంప్రదాయాన్ని ఎవరైనా సరే దయచేసి పాటించండి నేను కోరుకుంటూ ఉన్నాను. మనం మహాసమాధి ఘట్టానికి వచ్చేద్దాం. మహాసమాధి ఘట్టంలో మీ శ్రద్ధ సబూరి మీరు ఎంతవరకు బాబాకు సమర్పించగలరో చూద్దాం. ఎందుకంటే కనుక ప్రపంచాన్ని ఒక ఊపినటువంటి ఆధ్యాత్మిక రథసారథి ఆయన, సామాన్యం కాదు. ఈరోజు సత్సంగాలు అనే పదం వినపడడానికి ప్రధాన కారణం సాయిబాబా వారే. లేదంటే ఎవరో మహా పండితులు అద్భుతంగా భగవద్గీత శ్లోకాలని రామాయణ శ్లోకాలని అవపోసన బట్టి అనర్గళంగా శ్లోకాలు చెప్పగలిగిన వాళ్ళే ప్రవచనాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో నుంచి ఒక సామాన్యుడు, నేను మీరు అందరూ కూడా ఒక సామాన్యుడు కూడా తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పగలిగేటువంటి గొప్ప స్థితిని కలిగించిన వాడు మహానుభావుడు శ్రీ సాయిబాబా. ఈరోజు గర్వంగా ప్రవచనాలు చెప్పుకోగలుగుతున్నాం.
లేదంటే లేదు. బాబా వారు లేకపోతే కనుక ఎలాంటి వాళ్ళు ప్రవచనాలు చెప్పాలంటే అనర్గళంగా శ్లోకాలు వచ్చి ఉండాలి, భగవద్గీత శ్లోకాలు వచ్చి ఉండాలి, రామాయణ శ్లోకాలు వచ్చి ఉండాలి. మనకి రావే. అప్పుడు ఆయన అన్నాడు, నేనున్నాను రా, నువ్వు నాకు చెప్పు. కాబట్టి సామాన్యం కాదు. చివరి గడియల్లోకి వస్తే బాబా వారు జ్వరం తీవ్రమై అన్ని అప్పగింతలైన తర్వాత ఆయన చుట్టూ కొంతమంది భక్తులు మాత్రమే ఉన్నారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రులైన వాళ్ళు కూడా ఉన్నారు. బుట్టి లాంటి వాళ్ళు, కాకాసాహెబ్ దీక్షిత్ లాంటి వాళ్ళు. ఆయన దగ్గరగా శ్యామ, నిమోంకర్, లక్ష్మీబాయి, బయాజీ పార్టీ వీళ్ళందరూ ఉన్నారు. ఇక దేహాన్ని విడిచిపెడతాడన్న సందర్భంలో జరిగిన విషయాన్ని మాత్రమే ప్రస్తావించి విడిచిపెడతా నేను. ఒకసారి విజువలైజ్ చేయండి, దర్శించండి. ఆ చావడి మీకు గుర్తుంది, లక్ష్మీబాయి ముఖం గుర్తుంది, శ్యామ ముఖం గుర్తుంది, బుడ్డి ముఖం గుర్తుంది. వాళ్ళందరూ కూడా బాబా దగ్గర ఉన్నారు. అప్పుడు బాబా అన్నాడు, బుడ్డి వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు. బాబా ఆకలిగా లేదు, ఓ వెళ్ళు వెళ్ళి భోజనం చేసిరా అని ఎవరైతే ప్రీతిపాత్రులుగా ఉంటారో, బాబా యొక్క వియోగాన్ని తట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దూరం పంపించాడు. భరించగలిగిన వాళ్ళని దగ్గర పెట్టుకున్నాడు. అమ్మా లక్ష్మి, ఇంకేమి ఇవ్వగలను నేను అని జబ్బులు చేపెట్టి ఆ నాణ్యాలని ఇచ్చాడు. నాణ్యాలను ఇచ్చి రుణం తీరిపోయిందా అంటే అప్పటికి తీరింది. ఎప్పటికి తీరేది ఆ రుణం? గురు శిష్యుల రుణం ఎప్పటికి తీరుతుంది? జన్మ జన్మాంతరాలకి తిరిగే అవకాశం లేదు. ఇక వెళ్ళొస్తానన్నట్టుగా ఒక్కసారి అందరినీ చూసుకుని ఆయన బయాజీ పైన వారి తన ప్రాణాన్ని వదిలేశాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు నిమోంకర్. అయ్యా బాబా వారిని చూస్తున్నారండి, ఏదో జరిగింది ఇక్కడ అన్నాడు బయాజీ పాటిల్. నిమోంకర్ పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు పోసాడు, తులసి తీర్థం పోసాడు. ఆ తులసి తీర్థం లోపలికి వెళ్ళడం లేదు, బయటకు వస్తున్నాయి. అర్థమైపోయింది బాబా వారికి మనకు లేదు. ఒక్క కేక వేశారు, బాబా వారు లేరంటే అన్నారు. పరిగెత్తుకుంటూ అందరూ వచ్చేశారు. ఇంకొకసారి బాబా అంటే ఒక్కసారి కళ్ళు తెరిచి ఆ అన్నాడు. అంతే, శాశ్వతంగా ఆ కళ్ళు మూతపడ్డాయి. ఈ వార్త షిరిడీ గ్రామం అంతా తాకిపోయింది. ఎక్కడెక్కడ వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ పారాగ్రాఫ్ చూడండి. ఆడ దొర్లాడే వాళ్ళు, గుండెలు బాదుకునే వాళ్ళు, ఏడ్చే వాళ్ళు, కుక్క పెట్టే వాళ్ళు, పరితపించే వాళ్ళు, వేదన చెందే వాళ్ళు, దుఃఖించే వాళ్ళు, ఎంతమంది ఇన్ని రకాలుగా బాధపడ్డారో ఆ అధ్యాయంలో మనకు రాయబడింది. అలా దుఃఖిస్తూ ఉన్నప్పుడు మీరు కానీ నేను కానీ అక్కడ ఉండుంటే, ఆ షిరిడీలో ఆ రోజు ఆ మధ్యాహ్నం సమయంలో 2:30 గంటల సమయంలో మీరు నేను అక్కడ ఉండుంటే ఆ వాతావరణాన్ని ఎలా భరించగలము అన్నది ఒక పాట రూపంలో మీకు వినిపిస్తారు. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీ పురము, సాయినాథుడు లేని షిరిడీ పురము. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీ పురము, సాయినాథుడు లేని షిరిడీ పురము. నమ్ముకున్న భక్తులను కన్నీట ముంచావా, నమ్ముకున్న భక్తులను కన్నీట ముంచావా, పెంచుకున్న మమతలన్నీ తుంచి వెళ్ళిపోయావా, తుంచి వెళ్ళిపోయావా. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీ పురము, సాయినాథుడు లేని షిరిడీ పురము. బాబా ఒక్కసారి లేవయ్యా, అదిగో చూడయ్యా లక్ష్మీబాయి వచ్చింది, నీకు రొట్టె కూర తెచ్చింది బాబా. ఒక్కసారి ఆగు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి,
ప్రేమతోన పిలుస్తోంది ద్వారకమాయి, పాలు రొట్టె తెచ్చింది లక్ష్మీబాయి. ప్రేమతోన పిలుస్తోంది ద్వారకమాయి, నా సాయి ఏడంటూ వచ్చాడు మహల్సా. నా సాయి ఏడంటూ వచ్చాడు మహల్సా, రోదిస్తున్నాడు చూడు పిచ్చివాడు నావలి. నీ పిచ్చివాడు నావలి. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము. సాయినాథుడు లేని షిరిడీపురము. నీ రాక కోసం నువ్వు నడిచిన దారిలోని పువ్వులు, నీవు చూసినటువంటి ఆ రాళ్ళు రప్పులు కూడా నీ కోసం రోధిస్తున్నాయి చూడు బాబా. పూల నెమ్మలేచాయి సాయి ఏడని, రాయి రప్పలేచాయి సాయి రాడని. పూల నెమ్మలేచాయి సాయి ఏడని, రాయి రప్పలేచాయి సాయి రాడని. జీవులన్నీ ఏడ్చాయి జీవదాత ఏడని. జీవులన్నీ ఏడ్చాయి జీవదాత ఏడని. మసీదు మాత ఏడ్చింది నా బిడ్డడు ఏడని. నా సాయి ఏడని. ఇంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము. సాయినాథుడు లేని షిరిడీపురము. బాబా నీ మాటలకి ఇంకెప్పుడు వస్తామయ్యా? ఇంకెవరు మమ్మల్ని దండిస్తారు బాబా? ఇంకెవరు మాకు మార్గనిర్దేశకం చేస్తారు బాబా? ఒక్కసారి రావయ్యా. నీ నవ్వును ఇంకెప్పుడు చూసేమయ్యా, నీ మాటలకింకెప్పుడు నోచేమయ్యా. నీ నవ్వును ఇంకెప్పుడు చూసేమయ్యా, నీ మాటలకింకెప్పుడు నోచేమయ్యా. నేను లేని చోటు లేదు అన్నావు మా సాయి. నేను లేని చోటు లేదు అన్నావు మా సాయి. మా గుండెల గుడిలోన నీవు కొలువు తీరరా సాయి. నిలిచిపోరమా సాయి. ఎంత దుఃఖము అయ్యో అంధకారము, సాయినాథుడు లేని షిరిడీపురము. సాయినాథుడు లేని షిరిడీపురము. సాయినాథుడు లేని షిరిడీపురము. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ అదృష్టం మనకు రాదు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వచ్చేత ఈరోజు అదృష్టం మనకు వచ్చింది. ఆయన పాదాలు పట్టుకునే అదృష్టం మనకు కలిగింది. ఈ జీవితాంతం ఆయన పాదాలు మర్చిపోకుండా, విడిచిపోకుండా ఆయన మార్గనిర్దేశంలో ముందుకెళ్ళి జీవిత గమ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటూ సెలవు.